హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న ఏ పాయింట్లోనైనా నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, అలాగే ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని మీకు అనిపించిన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఒకసారి టచ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ విధంగా మీరు టచ్ చేసి ఈ యాక్టివేషన్ చేసుకుంటే అకౌంట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు చేరుతుంది. కొత్త వ్యాపారాలు మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతోమంది వాళ్ళ వ్యాపారాలను జనాలకు తెలియజేయాలి, ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళందరి కోసం నేను కింద మెయిల్ ఐడి ఇస్తున్నాను. మీ వ్యాపారాన్ని నాకు సమాచారం పంపించండి, నేను అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ ద్వారా. ఈరోజు సమోసాలను మనము ఇంట్లో తయారు చేసి డోర్ టు డోర్ తిరుగుతూ విక్రయించడం ఎలా అనే దాని మీద వీడియో చెప్తాను. ఈరోజు సమోసాలను తయారు చేసి అమ్మే ఈ వీడియోను నేను గతంలో 4 సంవత్సరాల ముందే చెప్పుకున్నాను. చాలామంది చూసుంటారు, కానీ ఇద్దరు వ్యక్తులు ఇప్పటికి కూడా ఆ వ్యాపారం చేస్తున్నారు. ఒక వ్యక్తి ఏ ఊరైతే నాకు ఐడియా లేదు, ఇంకొక వ్యక్తి మాత్రం మదనపల్లి. ఇతను మదనపల్లిలో ఇంట్లో తయారు చేసి డోర్ టు డోర్ తిరుగుతూ సమోసాలు అమ్ముతున్నాడు. ఇప్పటికి కూడా ఇతను ఒక 1500 నుంచి 2000 రూపాయల ఆదాయం సంపాదిస్తున్నానని నాతో చెప్పడం జరిగింది. అప్పుడే నేను మళ్ళీ ఇంకొకసారి మన ఛానల్ ద్వారా ఈ వ్యాపారాన్ని తెలియజేస్తే, ఆ చేసే విధానాన్ని తెలియజేసి అవి ఎలా చేయాలని తెలియజేస్తే ఎంతోమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశం మీద మళ్ళీ ఆ వీడియోని చెప్పి ఆ వ్యాపారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు చాలా తక్కువ పెట్టుబడితోటి ఈజీగా చేసుకోగలి ఏ మ్యాన్ పవర్ అవసరం లేదు, ఏ షాపులు అవసరం లేదు, ఏ రెంటు పే చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడో ఒక చోట ఇంట్లో ఉంటుంటాం, ఆ ఇంటి నుండే తయారు చేసుకొని మనము డోర్ టు డోర్ తిరిగి అమ్ముకోవడమే ఈ వ్యాపార ఉద్దేశం. చాలామందికి చాలా వ్యాపారాలు సూటబుల్ కాకపోవచ్చు, కానీ నేను చెప్తున్న వ్యాపారం మీకు సూటబుల్ అవుతుంది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఊరు నుంచి ప్రారంభించండి. ఈరోజు సమోసాలు తయారు చేసే విధానము చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఎంతోమంది ఈ సమోసాలను ఎలా తయారు చేయాలి, అలాగే ఆ సమోసాలు తయారు చేసి దాంట్లో వాడే రెసిపీలు, వాటికి సంబంధించిన వీడియోలు ఎన్నో చేస్తున్నారు, ఏమేమి వేస్తారు ఆ సమోసాలను. అలాగే నేను కొంత కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు సమోసాలు, ఉల్లిపాయ సమోసాలకు ఉల్లిపాయలు, అటుకులు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి మొత్తం మిక్స్ చేసుకొని ఈ సమోసాలు వేస్తూ ఉంటే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. దానికి తగ్గ వీడియోలు చాలా ఉంటాయి, నేను కొన్ని ఉదాహరణ చెప్తున్నాను. మీరు ఇంకా ఏమన్నా దాంట్లో యాడ్ చేసుకోవడానికి కూడా ఆ వీడియోలో ఉంటాయి, యాడ్ చేసుకోండి. ఇక సమోసాలు షీట్లు ఉంటాయి, ఈ సమోసాలు చుట్టాలంటే మనకు షీట్లు ఉంటాయి. ఇవి మీకు ఓపిక ఉంటే ఈరోజు సమోసాలు షీట్లు తయారు చేసే వీడియోలు కూడా చాలా ఉన్నాయి, ఆ విధంగా తయారు చేయండి. లేదు మాకు ఓపిక లేదు, మాకు అంత టైం లేదనుకుంటే మాత్రం మార్కెట్లో ఆ షీట్లు అమ్ముతున్నారు. ఈరోజు డీమార్ట్, ఎక్కడైనా డీమార్ట్లో ఉంటున్నాయి, అదే రిలయన్స్ మాల్స్లో ఉంటున్నాయి, పెద్ద సూపర్ మార్కెట్లో మొత్తం ఈ సమోసా షీట్లు విక్రయిస్తుంటారు. వాటిని మనం కొనుక్కొని ఈ మసాలాలు దాంట్లో పెట్టేసి మనం తయారు చేసి విక్రయించడం ఈరోజు చాలా ఈజీ పని. ఈరోజు ఎంతమంది కావాలి దీనికంటే ఎంతోమంది అవసరం లేదు. మీరు ఇద్దరు వ్యక్తులు ఉంటే ఆ ఇద్దరు వ్యక్తులతో ప్రారంభించవచ్చు. అలాగే అమ్మే వ్యక్తి ఇంట్లో తయారు చేసుకోవడానికి ఇద్దరు తయారు చేసుకొని అమ్ముకోవచ్చు. అలాగే వ్యాపారం పెరిగే కొద్దీ ఒకరినో ఇద్దరినో వర్కర్స్ను కూడా ఏర్పాటు చేసుకొని మనం విక్రయించవచ్చు. ఈరోజు చాలా తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం. మార్కెట్లో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, అన్ని వ్యాపారాల్లో ఎన్నో రిస్కులు కూడా ఉంటున్నాయి. దీంట్లో అలాగే కొంత కష్టపడే మనస్తత్వం మన వ్యక్తులకి సూటబుల్ అవుతుంది. అలాగే నేను చేయగలను అనే కాన్ఫిడెంట్ కానీ మీకుంటే దీన్ని కుట్టిన వ్యాపారం ఒకటి లేదు, చిన్న వ్యాపారం తెలియజేస్తూ వస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూటబుల్ అవుతుంది. మీకు ఇది సూటబుల్ అవుతే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈరోజు ఈ వ్యాపారాన్ని చాలా ఈజీగా చేయొచ్చు. డోర్ టు డోర్ తిరగడం అంటే చాలామంది అది కష్టమేమో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే ఇంకేదన్నా బిడియంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు ఏ వ్యాపారం చేసినా తప్పులేదు ఫ్రెండ్స్. ఈరోజు బిడియం అనేది ఎవరో ఏదో అనుకుంటారనే మాట వదిలేసేయండి. మీరు చేసిన వ్యాపారం అనుకుంటారు, మీరు చేయకపోయినా అనుకుంటారు, కానీ ఎదుటి వ్యక్తి గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు కష్టపడే మనస్తత్వం మీకు ఉందంటే మాత్రం మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈరోజు లక్షల రూపాయలు మార్కెట్లో పెట్టుబడి పెట్టినా కూడా వ్యాపారాలు జరగని పొజిషన్ ఉన్నది. ఎందుకంటే ఈ కార్పొరేట్ శక్తులు ఈ మాల్స్ రూపంలో, అలాగే సూపర్ మార్కెట్ రూపంలో, పెద్ద షాపుల రూపంలో ఏర్పాటు చేసుకొని అందరి ఆదాయాలను గండి కొడుతూ ఉన్నారు. కాబట్టి ఏం వ్యాపారం చేయాలన్నా ఆచితూచి చేయాలి. అలాగే ఈ ఫుడ్కు సంబంధించిన తినే వస్తువులు తయారు చేసే వ్యాపారం కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ ఫుడ్కు సంబంధించిన కొన్ని వ్యాపారాలను అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగానే ఈ సమాచారం ఇస్తున్నాను. ఈరోజు
మీకు సైకిల్ ఉన్నా పర్వాలేదు, మోటార్ సైకిల్ ఉన్నా పర్వాలేదు, మీరు దాని ద్వారా మనం బజార్ తిరుగుతూ డోర్ టు డోర్ టచ్ చేస్తూ ఈజీగా అమ్ముకోవచ్చు. ఈరోజు మార్కెట్లో ఇంకా మైకులు వచ్చాయి, మీరు చూసి ఉంటారు. చేత్తో మనం ఇంతకుముందు అయితే పెద్ద ప్రయాస మామూలు పట్టుకొని మైకు ఆ బటన్ ఆన్ చేసి మనం సమోసాలు అనే మాట, సమోసాలు అనే మనం వాడ్స్ సమోసాలు అరటికాయలు ఏది మీరు అమ్ముతుంటే దాన్ని మీకు నచ్చిన రీతిలో చెప్పి ఆన్ చేసుకొని అదే వాయిస్ వస్తూ ఉంటుంది. అది మార్కెట్లో మైకు చాలా తక్కువ రేటుగా ఈరోజు 1500, 1200 కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని కొనుగోలు చేసుకొని మీరు సమోసాలు సైకిల్ అయినా పర్వాలేదు, మోటార్ సైకిల్ అయినా పర్వాలేదు, దానికి వెనక ఏర్పాటు చేసుకొని ప్రతి వీధి తిరుగుతూ డోర్ టు డోర్ తిరుగుతూ ఈజీగా మీరు అమ్ముకోవచ్చు. తక్కువగా ఒక కొత్త అయినా కూడా మీరు 1000 రూపాయలు సంపాదిస్తారు. మీకు అలవాటు అయ్యే కొద్ది వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకొని మీ ఇంటి దగ్గర ఇంకొక 2-3 మనుషులను ఏర్పాటు చేసుకొని ఈ సమోసాల వ్యాపారం చేసుకోవచ్చు. ఈరోజు చేసుకున్న వ్యక్తికి చేసుకున్నంత ఆదాయం ఉంది ఆడ. కాకపోతే మనము కొంచెం ఓపిక చేసుకొని సమోసాలు చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే అమ్ముకోవాల్సి ఉంటుంది. ఈరోజు మార్కెట్లో ఎంతోమంది ఒక అవకాశం దొరికితే బాగుండు, ఏదైనా ఒక అవగాహన దొరికితే బాగుండు, కొత్త వ్యాపారం ఏదైనా కరెక్ట్ వ్యాపారం దొరికితే బాగుండు అని ఎంతోమంది ఆలోచిస్తుంటారు. అలాగని నేను ప్రతి వ్యక్తిని చేయమంటాం లేదు. అలాగే మీరు నాకు ఏ ఇబ్బంది లేదనుకోండి మాత్రం దీన్ని కొట్టిన వ్యాపారం లేదు. ఈరోజు ఎక్కడైనా మన వర్క్కు పోతే ఎంత వస్తున్నాయి ఫ్రెండ్స్? మీరు ఎక్కడైనా పని చేస్తే ఒక 10,000, 8,000, 12,000 వర్క్ చేయాలా? ఈరోజు పెద్ద పెద్ద మాల్స్లో పనిచేసే వాళ్ళు కూడా 10-12,000 చేస్తున్నారు. ఆ రోజుకు 12,000 రూపాయలు వాళ్ళు ఇచ్చినా మీరు 10 గంటల వర్క్ చేస్తే 8-10 గంటల పైన వర్క్ చేపిస్తారు. దానికి వాళ్ళు ఇచ్చేది రోజుకు 400 రూపాయలు. అలాగే మనము ఇంత కష్టపడ్డా కూడా మనకు ప్రతిఫలం లేదు. అదే మీ పని మీరు చేస్తూ మీరే ఓనర్గా ఉంటారు. మీరే కొంత కష్టపడి ఉదయం ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 2-3 గంటలు కానీ మీరు తిరగలిగితే అక్కడికన్నా తక్కువ, అంటే ఒకరికైనా పనిచేసే కన్నా కానీ తక్కువ కష్టం ఉంటుంది. ఈజీగా దానంతా 2 నుంచి 3 అంతల ఆదాయం సంపాదించవచ్చు. ఈరోజు 1000 రూపాయల ఆదాయం అనేది ఈజీగా మిగులుతుంది. మీరు 30 రోజులు కష్టపడితే 30,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. పాసిబిలిటీ ఉంది ఎంతైనా సంపాదించుకోవడానికి. మీరు చేసే శ్రమను బట్టి, మీ ప్రయత్నాన్ని బట్టి, మీ విధి విధానాన్ని బట్టి ముందు ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించండి. ఇంట్లో మీరు మొత్తం ఎవరైనా 2-3 వ్యక్తులు ఉండి మేము ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఇంటి నుంచి చేసే వ్యాపారం కాబట్టి ఆలోచన మీకుంటే మీరు అందరం మాట్లాడుకున్న తర్వాత మీరు నిరభ్యంతరంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. చాలామందికి ఈ సమోసాలు చేసే అనుభవమే ఉంటుంది. లేకపోయినా చాలా ఈజీగా నేను చెప్పాను కదా, యూట్యూబ్లో సమోసా షీట్లు చేసేది ఉంటుంది, అలాగే సమోసా తయారు చేసే విధానం ఉంటుంది. అవన్నీ తెలుసుకొని మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు ఏ వ్యక్తి అయినా ఎక్కడి నుంచి అయినా ఏ టౌన్ అయినా పర్వాలేదు. ఈరోజు ఫుడ్ ఐటమ్ ఇది చిన్న నియోజకవర్గం టౌన్లో కూడా ఈజీగా మీరు 1000-1500 సంపాదించుకోవచ్చు. అవకాశం ఉంది కాబట్టి అందిపుచ్చుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే అందిపుచ్చుకుంటారు అనే ఉద్దేశం మీద నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సమాచారము మీ ఫ్రెండ్స్కో ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది మీ సర్కిల్లో ఉండే వాళ్ళకంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.